ఈ 7, 8 మంది మరి వీళ్ళెందుకు అరెస్ట్ చేయరు? హిందువులు అందరూ కాదండి. ఈ 7, 8 మంది అంటే వీళ్ళ వల్ల హిందువులకు కూడా చెడ్డ పేరు వస్తుందని భావించవచ్చా? 100కి 200%. ఎందుకంటే ఒక హిందువుగా నేను చెప్తున్నది ఏంటి అనంటే నేను పుట్టుక హిందూ. అయితే వీళ్ళ వల్ల మాత్రమే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మన మధ్య చిచ్చు అనేది వస్తుంది. ఓకే. చూసుకున్నట్లయితే ముస్లిమ్స్ మీద, మైనారిటీస్ మీద, క్రిస్టియన్స్ మీద, అదేవిధంగా మరి హిందువులని చెప్పుకుంటున్న వీళ్ళే మరి దళితుల్ని హిందువులుగా ఒప్పుకుంటున్నారంటే హిందువులుగా కలుపుకొని మళ్ళీ వాళ్ళకి గుడిలో అంటే ప్రవేశాన్ని నిషేధం చేస్తారు, వాళ్ళు రావడాన్ని నిషేధం చేస్తారు, వాళ్ళ ఇంట్లోకి రావడాన్ని నిషేధం చేస్తారు. మరి అతను కూడా హిందువే కదా, మరి మీతో పాటు సమపంక్తి భోజనాల్లో కూర్చోబెట్టుకోవచ్చు కదా, అతనికి కులం అనేది తీసేయాలి కదా, అందరూ కలిసిమెలిసే ఉండాలి కదా. ఆయన హిందూ అని, తర్వాత హిందువుల్లోనే మాదిగలని, మాలలని, తర్వాత బీసీలని, ఓసీలని ఇట్లా పెట్టుకొని మరి హిందుత్వం మతం పేరు చెప్పుకొని అందరూ మరి హిందువులే అన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి కదా. మరి కుల ప్రాతిపాదికన ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? చాలా మంది మనం చూసుకున్నట్లయితే మాదిగల రామాలయం అని చెప్పేసి ఒకటి పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. అంటే హిందువులే అందరూ, మరి హిందువులే అందరూ అయినప్పుడు మరి వాళ్ళని వర్ణ వ్యవస్థగా చిత్రీకరించి వాళ్ళని ఎందుకు మరి శూద్రులుగా అతి శూద్రులుగానే ఉంచుతున్నారు? ఆలయ ప్రవేశాలు చాలా వరకు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? చాలా మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకని మరి వాళ్ళు కూడా హిందువులకి వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు, వాళ్ళతో పాటు సమానంగా కూర్చొనివ్వరు, వాళ్ళతో పాటు సమాన అవకాశాలు పొందనివ్వరు, వాళ్ళతో పాటు సమానంగా ఉండనివ్వరు, వాళ్ళకి కూడా వైద్య ఉపాధి అదేవిధంగా విద్యను సమానంగా అందనివ్వరు. ఎందుకని మరి